అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిర్మల్ జిల్లాలో ఒక వినూతన ప్రయత్నం జరిగింది. ఆ వినూతన ప్రయత్నం ఏంటంటే సెక్యులరిజం, మనమంతా ఒకటే, ఎక్కడ కూడా మతాలకు అతీతంగా మనం ముందుకెళ్ళాలని ఒక అడ్వకేట్ ప్రయత్నం చేశారు. ఆ అడ్వకేట్ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. దీంతోపాటు ఈద్గాం ఆదర్శ్ నగర్ గణేష్ మండలి 13వ వార్డుకు సంబంధించిన లడ్డూను 1,88,088 రూపాయలకు నిన్న తీసుకున్న అంశమంతా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. మనతో పాటు అడ్వకేట్ ఇమ్రాన్ గారు ఉన్నారు, మహమ్మద్ అమ్రీన్ గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడిద్దాం. మేడం ఏం చెప్తారు ఈ అంశంలో? వాళ్ళ దంపతులు ఇద్దరు ఉన్నారు, మనం ఒకసారి చూపెట్టచ్చు. లడ్డు కూడా ఇక్కడే ఉంది. లడ్డు నిన్న వేలం తర్వాత తీసుకొచ్చి ప్యాకెట్ రూపకంగా చేసిన పరిస్థితి. ప్యాకెట్ రూపకం అనంతరం ఈ లడ్డూను కాలనీ వాసులు, ఆదర్శ్ నగర్ కాలనీ వాసులతో పాటు గణేష్ మండలికి సంబంధించిన మిత్రులందరికీ ఇస్తూ ఇక్కడ నుంచి తన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, కోర్టులో ఉన్న అడ్వకేట్స్ కావచ్చు, కోర్టులో ఉన్నవారికి ఈ ప్రసాదాన్ని ఇవ్వడానికి సిద్ధం చేశారు. మనం చూపెట్టచ్చు. ఇదే ప్రసాదం. ఇది నిన్న ఆదర్శ్ నగర్ నిన్న వేలంపాటలో పాడిన లడ్డు. ఇప్పటికే చాలా డిస్పాచ్ చేసినామని చెబుతున్న పరిస్థితి. ఒకసారి మేడంతో మనం మాట్లాడిద్దాం. మేడం నమస్తే మేడం. ఏం పేరు మేడం? నా పేరు ముహమ్మద్ అమ్రీన్ అండి. పర్లేదు చెప్పండి. ముహమ్మద్ అమ్రీన్ అండి. చెప్పండి మేడం, ఏంటి అంటే మీ కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే, మనము ఏ పండగైనా కుల మత భేదం లేకుండా అందరం కలిసిమెలిసి మనం చేసుకోవాలన్నది కాన్సెప్ట్తో నేను ముందుకు వచ్చాను. నిన్న ఒక సెక్యులరిజం అనేది స్ప్రెడ్ చేయాలని, ఒక లవ్, ఒక హ్యాపీనెస్ అనేది మన రిలీజియస్లో మనం పంచుకోవాలనేసి నేను ముందుకొచ్చాను. అది నా కాన్సెప్ట్ ఉండే. అసలు అనుకోలేదు, ఇక సడన్గా ఆ కాన్సెప్ట్ నా మైండ్లో వచ్చేసింది. అది ఇక దాని ఏంటి మేడం, ఇప్పటికే అంటే మీరు ముస్లిమ్స్ నేరుగా ఇట్లా లడ్డు వేలం పాట పాడడం చాలా తక్కువ మంది ఉంటారు. ఎట్లా చూడొచ్చు అంటే నిన్నటి నుంచి ఇటు నుండి కానీ అటు నుంచి కానీ ఎటువంటి ఫోన్స్ వచ్చినాయి? అన్ని పాజిటివ్ ఫోన్సే వచ్చినాయి. అందరు సపోర్టివ్గానే ఉంటారు నాకు. మా వాళ్ళైనా, మా మత పెద్దలైనా, మా నాన్ ముస్లిమ్స్ మన వాళ్ళైనా కానీ, యూత్ కానీ అందరు మనకు సపోర్టివ్గానే ఉంటారు. ఎలాంటి కామెంట్స్ నెగిటివ్ కానీ ఏం రాలేదు. అందరు సపోర్టివ్గానే ఉన్నారు. అవును. అంటే వేలం పాట ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ గణేష్ మండలిలో వేలం పాట మొదలు పెట్టారు? ఏంటి అసలు ఎట్లా స్టార్ట్ అయింది? 7 గంటలకి మన శివాజీ గణేష్ మండలి 13వ నంబర్ ఆదేశ్ నగర్లో విన్నర్ స్కూల్ ముందట స్టార్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత వేలంపాట 7కి స్టార్ట్ అయిన తర్వాత 8:30కి అలా మేము ఇక ముందుకొచ్చి వేలం పాడడం జరిగింది. ఆ తర్వాత 1,88,888 రూపాయలకి మేము ఆప్షన్లో మేము లడ్డూని కొనుగోలు చేసుకున్నామండి. మా సొంతం చేసుకున్నామండి. చాలా ఆనందంగా ఉంది. అందరూ ఫోన్ కాల్ చేసి, మెసేజెస్ చేసి అందరూ అప్రిసియేషన్ చేస్తున్నారు. ఒక ముస్లిం అమ్మాయి ఉండి గంగా జమునా తెహజీబ్ అనే ఒక దాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నామనేసి అందరూ కాల్స్లో చెప్తున్నారండి. ఎంతమంది ఈ లడ్డు వేలం పాటలో పోటీ పడ్డారు మేడం? ఏంటి అసలు? అప్రాక్స్ 5 to 6 మెంబర్స్ పడ్డారండి. లాస్ట్లో కొత్వాల్ కృష్ణ అనేసి తనకు మాకు పోటీ జరిగింది. 177కి తను ఆపారు. 188కి మనం తీసుకోవడం జరిగిందండి. ఏంటి మేడం, గణేష్ మండలి యూత్ అంతా ఏం చెప్తుంది? యూత్ అందరు ఆనందకరంగా ఉన్నారు. ఎందుకంటే ఒక ముస్లిం లేడీ ఉండి అన్ని మతాలకు మీరు ఇలా ఆదర్శంగా ఉంటున్నారు, అది మాకు చాలా ఆనందం అనేసి వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. అందరు హ్యాపీగా ఉన్నారండి. మళ్ళీ మాట్లాడిస్తాను. మనతో పాటు మేడం వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. క్యా బాత్ హై, ఎట్లా తెలుగులో మాట్లాడతారా? పర్లేదు. हिंदी 7 o'clock को मेरे को फ़ोन करे थे एक्चुअली, तो मैं शॉप पे था. तो रिसेंटली बोले कि मुझे गणेश जी का लड्डू ऑप्शन में लेना है बोल के बोले. तो मैं सडनली शॉक हो गया.
फिर उसके बाद थोड़ी देर के बाद बोले कि तुम आओ जिंगे अपन। फिर उसका सडनली मैं आ गया, आने के बाद गए सीधा। फिर उसके बाद पोटी चली 5 में। फिर उसके बाद दोनों हो गए। फिर उसके बाद कोतवाल कृष्णा प्लस हमारे में दोनों में थी। उन्होंने लास्ट 170 चेंज में हुए, रुक गए उन्होंने। फिर उसके बाद हम लोग 188 राउंड फिगर मार दिए। कैसा है भाई? आप बोले तो घर में घर में लड्डू लेके आए, ये पूरा सडन हुआ, आप दोनों परिवार का बात, बड़े आदमी क्या बोल रहे हैं इसके बारे में? कुछ नहीं बोले, सब खुश है। రైట్, ఇది పరిస్థితి. ఒకసారి మేడంతో మళ్ళీ మాట్లాడిద్దాం. మాట్లాడించి ఏం చెబుతారో, చివరిగా ఈ అంశంలో ఏం చెప్పబోతారో ఒకసారి తెలుసుకుందాం. ప్రధానంగా ఇదంతా కూడా భారతదేశ వ్యాప్తంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఒక విషయం, ఈ లడ్డు వేలం పాట ద్వారా, ఈ కథనం ద్వారా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఏంటంటే అందరూ కూడా కలిసిపోయి కలిసిమెలిసి ఉండాలి. కుల మతాలకు అతీతంగా మేము ఈ లడ్డూను వేలం పాట ద్వారా ఈ మెసేజ్ ఇవ్వాలనుకున్నామని నేరుగా మేడం చెప్తున్న పరిస్థితి. అసలు ఇంకా ఏం చెప్తారో ఒకసారి తెలుసుకుందాం. మేడం అదే ఇక ఏం చెప్తారు మేడం ఆర్టీవీ ద్వారా? అందరికీ నేను ఇక ఒకటే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఏ పండుగలైనా మనం అందరం కలిసిమెలిసి జరుపుకోవాలి. హిందూ ముస్లిం అయినా ఎవరైనా ఒక్కోరే. ఫస్ట్ నేను ఎప్పుడు హ్యుమానిటీ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ అని భావిస్తాను. అదొకటి ఉంది. ఆ భావంగా నేను ముందుకు వస్తాను ఎప్పటికైనా. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. తను తన మనసులో మాట చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు ప్రధానంగా మరో అంశం కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రాంతంలోనే కాదు, ఈ పక్కనే బైన్సా ఉంటుంది. బైన్సాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు చాలా క్లియర్ మెసేజ్ ఇది. కర్ఫ్యూతో కొట్లాడుతున్న ప్రాంతాలకు కూడా నా మెసేజ్ చేరాలని అమ్రీన్ గారు ప్రయత్నం చేసిన పరిస్థితి. అమ్రీన్ గారి ఆలోచన చాలా క్లియర్ అండ్ కట్, ఒకే ఒకటి, మనమంతా ఒకటే, గంగా జమున తహజీబ్లా మనం కలిసిపోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ చూపట్టవచ్చు ఈ ఆదర్శ దంపతులను, ఒక రకంగా ఆదర్శ దంపతులనే చెప్పుకోవాలి. ఈ లడ్డూను నేరుగా కోర్టు ఎంప్లాయీస్కి ఇస్తూ ఈ ఆదర్శ నగర్లో అందరికీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అనంతరం ఎక్కడైతే వేలం పాట పాడిన ప్రతి ఒక్కరికి ఈ లడ్డూను వారికి కూడా ప్రసాదం ఇస్తారు. ఇచ్చిన తర్వాత చాలా క్లియర్ కట్గా ఇంకో విషయం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ అందరూ కలిసిమెలిసి ఉండాలి. సడన్గా ఈ నిర్ణయం వచ్చింది. నేను ముస్లిం కమ్యూనిటీలో ఉన్నప్పటికీ, కమ్యూనిటీ గురించి ఎక్కడ చెప్పొద్దు, కానీ చెప్పవలసిన పరిస్థితి ఈ కథనంలో ఉంది. కాబట్టి ఎక్కడ కూడా మేము కావచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు ఇబ్బంది పడట్లేదు, చాలా హ్యాపీగా ఉన్నాం. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందరు కలిసిపోయి కలిసిమెలిసి ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.